నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బండి సంజయ్ చేయూత. నియోజకవర్గంలో 10th ఎగ్జామ్ ఫీజు చెల్లింపు. మందు డబ్బాలతో ఓ కుటుంబం ఆత్మహత్యా యత్నం. స్థలాన్ని కేటాయించాలని డిమాండ్. ప్రజావానికి ఫిర్యాదుల వెల్లువ. దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ పమేలా సత్పతి. తమ కాలనీలను అధికారులు పట్టించుకోండి. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన విద్యానగర్ వాసులు. ఇక వార్తల్లోని వివరాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 10వ తరగతి విద్యార్థులకి చేయూతనిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ పరీక్షా ఫీజు చెల్లించారు. తద్వారా దాదాపు 12,000 మంది విద్యార్థులకి మేలు జరగనుంది. కరీంనగర్లో 4,363, సిరిసిల్లలో 3,948, సిద్దిపేటలో 1,013, జగిత్యాలలో 1,434, హన్మకొండలో 690 మంది విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారు. 10th పరీక్షా ఫీజు మొత్తాన్ని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, బోయినపల్లి ప్రవీణ్ రావు ఆధ్వర్యంలో పార్టీ నేతలతో కలిసి కరీంనగర్లోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి చెక్ రూపంలో అందజేశారు. మోదీ గిఫ్ట్ పేరిట ఫీజు మొత్తాన్ని చెల్లించామని బీజేపీ నేతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకి ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. త్వరలో మోదీ గిఫ్ట్ పేరుతో సర్కారీ స్కూళ్లలో 9వ తరగతి చదువుకునే విద్యార్థులకి సైకిళ్లు సైతం పంపిణీ చేయనున్నామని తెలిపారు. అట్లాగే వచ్చే ఏడాది నుండి మోదీ కిట్స్ పేరుతో 1వ నుండి 6వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్, జామెట్రిక్ బాక్స్, పెన్ను, పెన్సిళ్లు, స్టీల్ వాటర్ బాటిల్ ను ఉచితంగా పంపిణీ చేయనున్నామని బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరీంనగర్లోని కలెక్టరేట్ లో ఓ బాధిత కుటుంబం హంగామా చేసింది. తమకు న్యాయం చేయాలి అంటూ పురుగుల మందు డబ్బాలతో హల్చల్ చేశారు. మరణమే శరణ్యం అంటూ ఆందోళన చేపట్టారు. అధికారులు స్పందించి తమకి న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని తేల్చి చెప్పారు. కరీంనగర్ కలెక్టరేట్ లో బాధిత కుటుంబీకులు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యా యత్నం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుల చేతుల్లోని పురుగుల మందు డబ్బాల్ని లాక్కున్నారు. గన్నేరువరం మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 178లో ఓ కుటుంబానికి 8 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంలో 4 ఎకరాలు గ్రామానికి వదిలిపెట్టామని, మరో 4 ఎకరాల స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఆత్మహత్యా యత్నం చేశారు. పలుమార్లు కలెక్టర్ అధికారులని కలిసి విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. తన తండ్రి కోంపెల్లి రాములకు చెందిన భూమిని అక్రమంగా కబ్జా చేశారని, 40 ఏళ్లుగా ఇతర దేశాల్లో బ్రతుకుతూ జీవనం కొనసాగిస్తున్నామని బాధితుడు కోంపెల్లి నరేష్ అన్నారు. తమకి అప్పటి ప్రభుత్వం అందించిన పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయని, అయినప్పటికీ ఇతరులకు దున్నుకునే అధికారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 70 ఏళ్లుగా పత్రాలు కోంపెల్లి రాములు పేరిట ఉన్నాయని, అధికారులపై నమ్మకం పోయిందని వాపోయారు. దళితులమంటూ చిన్నచూపు చూస్తున్నారని, పోలీసులు సైతం బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి తమకి న్యాయం చేయకపోతే మరణమే శరణ్యమని తేల్చి చెప్పారు. మాది భూమి అయ్యా, మా బాగారిది భూమి, మాది గోపాలపురం.
గోపాలపురం మధ్యలో జూగుళ్ళ మధ్యలో భూమి. ఆ భూమి మా వాళ్ళు ఊర్లో వేసిపోయింది. మా అన్నదమ్ములు ఎన్నడో వేయరు, వేరే ఊర్లో పొన్న బతకవేరు. ఒక్కడు ఉన్నాడు కాలు నొప్పాడు, ఆడికి బురదలో దిగాడు, వాడికి పోలాడికి. కలెక్టర్ మేడం వచ్చింది, మన ఎమ్మెల్యే వచ్చిండు, అందరూ అమ్మారావులు గిమ్మారావులు మిలిటరీ దిగింది అయ్యా గోపాలపురాన జూగుళ్ళ. మేము చేస్తాం మీ భూమి మీకే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇక పైసలు తిన్నారు 2 నెలలు. మేము పోతే వాళ్ళు దున్నిరు, కలెక్టర్ అమ్మ దున్నుకోమన్నది, మేము దున్నుకున్నాం. ఎమ్మెల్యే ఎంపీ పిక్కమ్మని మన తిమ్మపురం సిఐ పిలిపించిండు. మొన్న పిలిపిస్తే సిఐ దగ్గరికి పోయినాం. అమ్మ మీకు రాలేదు వాళ్ళకు రాలేదు, ఏది తెలియలేదు, దున్నుకోకుర్రి మాతోటి మాట్లాడినాక అన్న వల్ల మేము ఇలా కలెక్టర్ మేడం దగ్గరికి వస్తే మాకు ఏం న్యాయం చేస్తుందని వచ్చినాం. మేము గన్నేరువరంలో ఉంటున్నాం, మాకు ఎలాంటి అది లేదు సార్ అని చెప్తే సరే సార్ చేపిస్తామని అన్నారు. డిఐ కట్టినాక 3 నెలలకు అది చేసినాం. డిఐ గారు దొంగ రిపోర్ట్ ఇచ్చిండు, ఇండ్ల కింద ఉంది మీ జాగా అన్నారు. అన్నాక మేము వేరే సర్వే చూపిస్తే ఇక్కడ ఎలాంటి భూమి ఇలా చూపెట్టిండు. దాని తర్వాత మేము ఎవరిని ఈ అధికారుల దగ్గరికి పోయినాం, అదే రిపోర్ట్ పట్టుకొని డిఐ గారు ఇట్లా చేసిండు మమ్మల్ని అని పోతే వీళ్ళందరూ ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళతో మాకేం ఫలితం రాకపోయేసరికి మళ్ళీ మీ ఎమ్మెల్యే దగ్గరకు పోయి ఎమ్మెల్యే గారికి కాళ్ళ మీద పడితే ఆయన అవన్నీ రిపోర్ట్ చూసి ఎంక్వైరీ చేసిన తర్వాత బాబు అరే మీకు ఒక వారం ఆగంటారా, నేను కలెక్టర్ గారి ఆడికి తీసుకొస్తా అని తీసుకొచ్చిండు అన్నట్టుగానే ఈ అధికారులు అందరినీ పట్టుకొచ్చిండు ఆడికి. ఏడీ సారు, డిఐ, ఈ కలెక్టర్ మేడం వీళ్ళందరూ పట్టుకొచ్చిన తర్వాత వారం రోజుల రిపోర్ట్ ఇస్తా అని చెప్పారు. ఆగిన వారం కొలిసిన తర్వాత కూడా మేము ఊకున్నాక తర్వాత మేడం ఏమైందంటే మొన్న హియరింగ్ పిలిచిన తర్వాత కాయిదాల ప్రకారంగా మీరున్నారు, మోక ప్రకారంగా వాళ్ళు ఉన్నారు, దానికి మేము ఏమేం చెయ్యం, వాళ్ళే దున్నుకుంటారు అంటే ఎట్లా దున్నుకుంటారు? ఈ కాయిదాలు ఏమన్నా ఇప్పటియా 70 ఏళ్ళ నుంచి 70-80 ఏళ్ళ నుంచి ఇవే కాయిదాలు ఇవ్వకుండా ఈ పేపర్ల ప్రకారం ఇవ్వకుండా సీసీఎల్కి రాస్తే రాయండి అని చెప్పినాం. పేపర్స్ అంటే అన్ని పేపర్స్ తీసుకుపోయి ముందటేస్తే ఇంకా గివ్వేనా ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఇంకేముంటాయి సార్ పేపర్స్? పట్టా బుక్ల కంటే ఇంకా వేరే ఉంటాయా? మేము పోలీసుల దగ్గరికి పోతే ఈసారి మాటలతో చెప్పినాం కానీ ఇంకోసారి లాఠీ తిరుగుతాయని ఆ సార్లు వార్నింగ్ ఇస్తారు. ఎమ్మెల్యే సార్ వచ్చి చెప్పిండు అంటే ఎమ్మెల్యే సార్ని బూతులు తిడతారు వాళ్ళు. ఆ 4 ఎకరాలు 4 తాతలం మనిషికి 1 ఎకరం ఇయ్యరని 4 ఏళ్ల నుంచి కలెక్టర్ చుట్టూ ఎంఆర్ఓల చుట్టూ 4 ఎకరాలు ఇడిచిపెట్టినాం సార్. మీరు ఆలోచించుర్రి, ఇంకొక 4 ఎకరాలు ఉంది. ఊరోళ్ళం అయితే మేము కూడా ఊరు ఇడిచిపెట్టి అంగళార్చినాం కదా సార్. మా లెక్క వాళ్ళు ఇడిచిపెట్టద్దని వాళ్ళందరూ ఇండ్లు కట్టుకున్నారని ఆ 4 ఎకరాలు అటు ఇడిచిపెట్టినాం, ఊరి కింద ఇడిచిపెట్టినాం. అలా స్కూల్ ఉంది మా ఊళ్ళోనే, గ్రామ పంచాయతీ ఉంది, గుళ్ళు ఉన్నాయి. ఇవన్నీ మనం అన్యాయం చేయొద్దని ఆ 4 ఎకరాలు ఇడిచిపెట్టి ఇంకో 4 ఎకరాల కోసమే సార్ మేము కొట్టాలి. మా 4 ఎకరాలు మనకి ఇత్తగిల్లు ఉండదు కదా. కరీంనగర్లోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తుంది. వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజలు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతులు సమర్పించారు. తమ సమస్యలని వీలైనంత త్వరగా పరిష్కరించాలని వేడుకున్నారు. ప్రత్యేక చొరవతో సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. కరీంనగర్లోని బొమ్మకల్ గ్రామంలో నివసిస్తున్న ప్రజల సమస్యలను పరిష్కరించాలి అంటూ కలెక్టర్కు విన్నవించారు. కరీంనగర్ నుండి బొమ్మకల్కు వెళ్లే దారిలో చెట్ల పొదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు. గత కొన్నేళ్లుగా అధికారులకి విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. 70 ఏళ్లుగా బొమ్మకల్ గ్రామంలో జీవిస్తున్నామని, చెట్ల పొదల మధ్య నుండి గ్రామానికి వెళ్లడం కష్టంగా మారిందని గ్రామస్తులు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు ఇరువైపులా చెట్ల పొదల్ని తొలగించాలని కోరారు. అంతేకాకుండా సీసీ రోడ్డుని నిర్మించాలని డిమాండ్ చేశారు. మాది బొమ్మకల్ గ్రామము. ఒక 70 ఏళ్ళ నుంచి మేము బొమ్మకల్ గ్రామం నందు ఉన్నాము. అంటే మా తాతలు వాళ్ళ యుగం ఒడిచినది, ఆ తర్వాత మా నాన్నల యుగం కూడా ఒడుస్తున్నది. ఇప్పుడు మేము పిల్లలము. మేము ఎన్నోసారి గ్రామ పంచాయతీలో బొమ్మకల్ గ్రామ పంచాయతీ దరఖాస్తు చేసుకున్నాము. ఇంతవరకు కూడా మా రోడ్డు సక్రమంగా లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. చెట్ల మధ్యలో నుంచి పాములు రావడం ఇవన్నీ జరుగుతుంది. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో కలిసినది కాబట్టి ఈరోజు ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగినది. మా యొక్క రోడ్డును మరమ్మతు చేసి వెడల్పు చేసి మాకు మా సకల సౌకర్యాలు అందించాలని కోరుచున్నాము. పాములు ఆ రోడ్డు నందు ముసలి వాళ్ళు నడవాలంటే పాములు ఇబ్బంది అవుతుంది. ఆ 108 అంబులెన్స్ రాలేని పరిస్థితిలో ఉన్నది. మొన్న ఒక రీసెంట్లీగా ఒక పెద్ద ఆమె ఎంటీ హాస్పిటల్ కోమలకు పోయింది. హాస్పిటల్ తీసుకెళ్దామని అంబులెన్స్ రాకుండా అయిపోయింది. ఆమె తీసుకుపోయారు. ఆమె పరిస్థితి చనిపోవడం జరిగినది. అలాంటివి జరగకుండా కార్పొరేషన్ నందు మీరు మా రోడ్డును డెవలప్మెంట్ చేయాలని కోరుచున్నాము. మా తాత 70-80 ఏళ్ళ కిందనే మాకు అక్కడ ఫస్ట్ మా తాతగారు ఇల్లు కట్టడం జరిగింది. మా తాతగారు చనిపోయినరు, మా తండ్రి గారు చనిపోయారు.
పాములు, విపరీతమైన పాములు, చెట్లకు మాకు సీసీ రోడ్డు లేదు, మోరి లేదు, కాలువలు లేవు. మాది మార్మూల ప్రాంతంలో ఉన్నట్టున్నది. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మొన్న సిటీలో కలిసింది కాబట్టి కలెక్టర్ గారు మా అందుకు కొద్దిగా స్పందించగల అని మేము ఇక్కడికి వచ్చి వినత దరఖాస్తు ఇచ్చినాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి డబుల్ రోడ్డుతో పాటు కల్వర్టుని నిర్మించాలంటూ పలువురు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కొన్నేళ్లుగా డబుల్ రోడ్డు నిర్మించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గన్నేరువరం వాసి గూడూరి సురేష్ అన్నారు. వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, గ్రానైట్ లారీలు తరచూ తిరుగుతుండటంతో రోడ్డు అధ్వాన్నంగా మారిందని ఆరోపించారు. ఎమ్మెల్యేకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. వీలైనంత త్వరగా కల్వర్టుతో పాటు డబుల్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. గన్నేరువరం మండలంలో డబుల్ రోడ్డు లేక, కల్వటు లేక ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న సందర్భం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా ఒక్క కల్వటు కూడా నిర్మించలేదు. కనీసం టెండర్లు కూడా అవి పూర్తి చేయలేదు. ప్రజలు వర్షం పడితే గన్నేరువరం మండల ప్రజలు ఇక్కడికి కూడా కరీంనగర్కు రవాణాకు రావడానికి పూర్తి స్థాయిలో మొత్తం బంద్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. అక్కడనే ఉన్నటువంటి గ్రానైట్ లారీలు కూడా ఉన్న మట్టి పోసి నేర్పుకున్న కల్వటులు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసే పరిస్థితి ఏర్పడ్డది. ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు చెప్పినా, ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. కనీసం ఎమ్మెల్యే గారు పట్టించుకున్నందుకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చి ప్రభుత్వం దృష్టికి గన్నేరువరం మండల ప్రజల యొక్క సమస్యల్ని తీసుకుపోవాల్సిందిగా మేము కోరాము. ప్రజలు వర్షం పడితే చాలు కల్వర్ట్లలో కొట్టుకుపోవడం కానీ మీరు అన్ని సామాజిక మాధ్యమాలు చూస్తారు. గన్నేరువరం మండల పరిస్థితి, మండల ప్రజల యొక్క పరిస్థితి, దుస్థితి తీవ్రమైనటువంటి బాధల్లో ఉండడం జరుగుతుంది. ఆ బాధలను గురించి తొందరగా ఈ కల్వర్టులను, బ్రిడ్జి నిర్మాణం, డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతా ఉన్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ ప్రజావాణిలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 30/186, 187లో ఉన్న ప్రభుత్వ భూమిని బీసీ ఇళ్ల స్థలాలుగా ప్రభుత్వ రికార్డులో స్పష్టంగా నమోదై ఉన్నప్పటికీ శ్రీరామరావు అనే వ్యక్తితో పాటు మరికొందరు వ్యక్తులు ఆ భూమిని దున్ని సాగు చేస్తున్నారని ఆరోపించారు. గతంలోనే రెవెన్యూ అధికారులు విచారణ జరిపి ఆ భూమి ప్రభుత్వాధీనమని నిర్ధారించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసినా అధికారులు మౌనం వహిస్తున్నారని తెలిపారు. కలెక్టర్, అధికారులు స్పందించి తక్షణమే న్యాయం చేయాలని కోరారు. మాది నల్లగొండ గ్రామంలో సర్వే నంబర్ 186లో ఎకరా 10 గుంటలు మరియు సర్వే నంబర్ 187లో 2 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి మా తాతలు వారికి అప్పుడు ప్రభుత్వానికి స్వాధీనం చేయడం జరిగింది. అదంతా మా తాతది ఉండే. అయితే అట్టి భూమి ఈరోజు కబ్జాకు గురైంది. ఆన్లైన్లోకి వెళ్ళి తీసేసిన భూమి 186లో ఎకరా 10 గుంటలు ఇవాళ వేరేటోళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. తర్వాత అదిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటలేరు. నేను 12-13 సార్లు ప్రజావాణిలో కంప్లైంట్లు ఇచ్చిన. గత ఎంఆర్ఓ గారికి, ఇప్పుడున్న ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఇంతమందికి కంప్లైంట్ ఇచ్చిన. కలెక్టర్ గారు సీరియస్గా చెప్పిండ్రు ప్రభుత్వ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోమని. 187 సర్వే నంబర్ల 2 ఎకరాల 10 గుంటల భూమిని శ్రీరామరావు అనే వ్యక్తి ఎంఆర్ఓ గారి సపోర్టుతో అట్టి భూమిని ఈరోజు దున్నడం జరిగింది. చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలోని రేవెల్లి పెద్ద చెరువులో అక్రమంగా నీటిని తరలిస్తున్నారు అంటూ గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇటు నీటిని రామడుగు మండలానికి తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ నీటిపై 560 మంది రైతులు, మత్స్యకారులు ఆధారపడి ఉన్నారని తెలిపారు. పలుమార్లు అధికారులకి విన్నవించినా మోటార్లు తొలగించడం లేదని చెప్పారు. వీటిని తొలగించకపోవడంతో కాల్వ పారడం లేదని, చెరువులు నిండడం లేదని తెలిపారు. అంతేకాకుండా చేపల ఎదుగుదలకి ఆటంకం కలుగుతుందని, కొన్ని చేపలు మరణిస్తున్నాయని ఆరోపించారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, కలెక్టర్ స్పందించి తమకి న్యాయం చేయాలని కోరారు. గత 2 సంవత్సరాల నుంచి ఆయకట్టు రైతులు, కింద పారకాల వార్తలు, దేశీయపట రైతులు 35 మోటార్లు పెట్టి మీదికి తరలిస్తారు. 2 సంవత్సరాల మేము ప్రజావాణి చుట్టూ తిరగబట్టి రాగంపేట రేవెల్లే పెద్ద చెరువు ఆయకట్టు రైతులు మేము మత్స్యకారులు ఉన్నారు. 2 సంవత్సరాల 35 మోటార్లు పెట్టి తీస్తలేరు. ప్రజావానికి ఇస్తున్నాం. నీళ్ళు ఒడిచిపోతున్నాయి. కాలువ పారకం ఉండదు. దానికి వర్ష పారకమే నిండుతుంది. వర్షం లేకుంటే లేదు. ఇప్పుడు నిండలే చెరువు, సగం నీళ్ళు ఉన్నాయి. చెరువు నిండలే. తీయమంటే చొప్పానిలో మీటింగ్ పెట్టారు.
ఇరిగేషన్ వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు, కరెంటు వాళ్ళు, సిఐ 6 నెలల కింద మీటింగ్ పెట్టి 1వ నెల వరకు తీసేస్తాం పంటలు వండినాక అని అన్నారు. కానీ తీసేయలే. మళ్ళీ మొన్న వచ్చి ఇచ్చినాం. మేడం కరెంటు వాళ్ళను పిలిచింది, తీయని అని అన్నది. తీస్తాం మేడం అని కరెంటు వాళ్ళు అన్నారు. కరెంటు వాళ్ళు సుతం తీయలే. ఈ ప్రభుత్వం కలెక్టర్ గారి చుట్టూ అందరి చుట్టూ తిరుగుతున్నాం, కానీ ఎవరు పట్టించుకునే నాదుడే లేదు. ఇప్పుడు కూడా వచ్చి కరెంటులోకి ఒక అప్లికేషన్ కూడా ఇచ్చినాం. కలెక్టర్ గారు పిలిచి మన ఏడీ గారిని పిలిచి చెప్పారు, మీరు కరెంట్ మోటార్లు తీసేయాలి, కనెక్షన్లు కటింగ్ చేయాలని. కానీ వాళ్ళు ఇంతవరకు పట్టించుకుంటలేరు మమ్మల్ని. ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం, ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాం, అందరి దృష్టికి. ఎవరు మమ్మల్ని రాగంపేట 560 మంది మత్స్య కార్మికులు మరియు ఒక 600-700 మంది 536 ఎకరాల పార్కాలు ఉంది దాని కింద, వాళ్ళను ఎవరు పట్టించుకుంటలేరు. మా బాధ ఎవరికి చెప్పుకున్నా అట్లే ఉంది, ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. కావున దయచేసి ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని మోటార్లు పీకించగలరని కోరుకుంటున్నాం. అన్న దానికి 560 మంది మత్స్య కార్మికులు ఉన్నాం, 500 చిల్లర రైతులు ఉన్నారు దాని కింద, ట్యాంక్ కింద ఆయకట్టు రైతులు 536 ఎకరాల పార్కం. అది చేపలు పెంచుకుంటున్నాం. దానికి అది మినీ ట్యాంక్ బండ్ కూడా చేసారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట పలువురు ఆందోళనకి దిగారు. నగరంలోని శ్రీరామ్ నగర్ కాలనీ, రాజరెడ్డి నగర్ కాలనీలకు చెందిన వారంతా ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు. విద్యానగర్ కాలనీ రోడ్ నెంబర్ 5 తో పాటు శ్రీరామ్ నగర్ కాలనీ, రాజరెడ్డి కాలనీల రోడ్లు, డ్రైనేజీలు అధ్వాన్నంగా మారాయని తెలిపారు. గుంతలమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. విద్యార్థులు స్కూల్కి వెళ్లేందుకు భయపడుతున్నారని, చెత్తా చెదారంతో పాములు వస్తున్నాయని ఆరోపించారు. రోడ్డు, డ్రైనేజీలు సరిగ్గా లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి తమ కాలనీకి తగిన న్యాయం చేయాలని కోరారు. వీలైనంత త్వరగా శ్రీరామ్ నగర్ కాలనీ, రాజరెడ్డి నగర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ నిర్మించాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, ప్రజలు పాల్గొన్నారు. మా రాజరెడ్డి కాలనీ అండ్ శ్రీరామ్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 5 ఈ రోడ్లు మొత్తం అధ్వానంగా మారినాయి. మొత్తం చెరువులను తలపిస్తున్నాయి, వాగులను తలపిస్తేలాగా ఉన్నాయి. ఈ రోడ్లు వెంటనే మనకు పరిష్కారం కావాలని మేము కలెక్టర్ దగ్గర రావడం జరిగింది. కలెక్టరు సమర్పించినాం, పత్రాలు సమర్పించినాం. చూసి సానుకూలంగా ప్రతిస్పందించింది. మాకు రోడ్లు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నదండి బాగా. ఇది మెయిన్ డ్రైనేజ్ అయితే మొత్తం వాటర్ స్టోర్ అయ్యి రోడ్డు మీద ఉన్నది. బండ్ల మీద పోయినా కానీ చాలామంది అడ్డం పడుతున్నారు, పిల్లలు పడుతున్నారు, దోమలు. మెయిన్ డ్రైనేజ్ ఉన్న రోడ్లు అయితే అధ్వానంగా ఉన్నాయి, అసలు రోడ్లు లేవు. శ్రీరామ్ నగర్ కాలనీలో మాకు డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉన్నది, గుంతలు. అలాగే రాజరెడ్డి కాలనీ కూడా గుంతలు రోడ్డు ఉన్నది, డ్రైనేజీ చాలా ప్రాబ్లం ఉంది. వర్షాలు పడితే చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు పోవడానికి, స్కూల్కి పోవడానికి, వచ్చడానికి చాలా ప్రాబ్లం ఉన్నది. అలాగే పాములు గిట్ట వస్తున్నాయి, అంత చెత్త గిట్ట ఉన్నది, ఎవరు వస్తలేరు అది క్లీన్ చేయడానికి. కరీంనగర్లోని అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని 5 రోజుల కార్నివల్ వేడుకలు జరగనున్నాయి. భగత్ నగర్ లోని అద్విత స్కూల్ ఆవరణలో ఇటు వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. చైర్మన్ సౌగాని కొమరయ్య, డైరెక్టర్ సౌగాని అనుదీప్లు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాజ్యోతి వెలిగించి ఉత్సవాలని ప్రారంభించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా గ్యాలరీ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్లే గ్రూప్ 9వ తరగతి వరకు విద్యార్థులు రూపొందించిన థీమ్ ఆధారిత ఫ్రీ స్టైల్స్ ఆర్ట్ వర్క్స్ ఆకట్టుకున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభని ఆస్వాదిస్తూ కళా ప్రదర్శనని తిలకించారు. పిల్లలకి ఉత్సాహం, సృజనాత్మకత పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని సౌగాని కొమరయ్య, సౌగాని అనుదీప్లు అన్నారు. ఈ కార్యక్రమంలో అద్విత స్కూల్ చైర్మన్ సౌగాని కొమరయ్య, డైరెక్టర్ సౌగాని అనుదీప్ తో పాటు ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు మల్లారెడ్డి. నేను ప్రెసిడెంట్ ఆఫ్ సాత్విక్ రెడ్డి, సాయి చేతన్ రెడ్డి. అద్విత స్కూల్ వాళ్ళు డ్రాయింగ్ కాంపిటీషన్ని ఇంతమంది నిర్వహించి దానిలో భాగంగా ఇట్లా వాళ్ళకు అందరికీ ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా స్టిక్ చేయడాన్ని, అలాగే పేరెంట్స్ చూడడానికి ఇంత మంచి అవకాశం కల్పించినందుకు అద్విత స్కూల్కి ధన్యవాదాలు. తర్వాత ఇంకా ముందు కూడా ఇలాంటి పిల్లలను చాలా ఎంకరేజ్ చేయాలని. Everyone, this is Shruti. I am mother of Shivansh. My son is studying grade 2 in Advita International School. Advita International School has begun the Children's Day celebrations, and this is drawing which is very innovative by Advita, really very admirable. అండ్ నాకు చాలా 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 బాగా నచ్చిందండి. ఎందుకంటే పిల్లలకి ఎంత ఎంకరేజింగ్గా ఉంటుందంటే, సరే క్లాస్ రూమ్లో పెడితే ఓకే డ్రాయింగ్ కాంపిటీషన్స్ విత్ ఇన్ ద
క్లాస్ టీచర్. బట్ ఇలా వాళ్ళు వేసిన డ్రాయింగ్స్ ఇలా డిస్ప్లేలో పెట్టి పేరెంట్స్ని అలో చేసి చూపించడం అనేది రియల్లీ వెరీ అప్రిషియబుల్ అండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మావే కాదు, ఇంకా మిగతా పిల్లలు కూడా ఎంత టాలెంటెడ్ ఉన్నారు. కరీంనగర్లోని దుర్షెడ్లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన మినీ ఫంక్షన్ హాల్ను కోరుకంటి దామోదర్రావు జ్ఞాపకార్థం ఆయన కుమారులు కోరుకంటి సన్నత్ కుమార్, కోరుకంటి వెంకటేశ్వరరావులు సుమారు 11 లక్షల రూపాయలు వెచ్చించి మినీ హాల్ను నిర్మించారు. నిరుపేద కుటుంబాలు ఫంక్షన్ హాల్లో చేసుకోవాలంటే ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో వారి అవసరాల దృష్ట్యా తండ్రి పేరిట సొంత ఖర్చుతో నిర్మాణం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కోరుకంటి వెంకటేశ్వరరావు, నందాల తిరుపతి, సింగిల్ విండో చైర్మన్ తోట తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ సుకిశాల సంపత్రావు, సింగిల్ విండో డైరెక్టర్ గాజుల అంజయ్య, జోగినిపల్లి రఘునందన్ రావు, కోరుకంటి వేణుమాధవరావు, జువ్వాడి రాజేశ్వరరావు, ఆత్మ చరణ్ రావు, ప్రతాపరావు, కోరుకంటి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి పెద్దలు మా బావగారు సనత్ బావగారు మరి వెంకన్న గారు ఇద్దరు కలిసి మరి ఈ దుర్షేడు గ్రామ ప్రజల కోసం వారి సౌకర్యార్థము వారు ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా మరి చిన్న పెద్ద కార్యక్రమాలు చాలామంది బీద ప్రజలు ఉన్నారు మా దుర్షేడు గ్రామంలో. మరి ఈ దుర్షేడు గ్రామస్తుల సౌకర్యార్థము మరి ఇద్దరు కొడుకులు వారి తండ్రి జ్ఞాపకార్థం చేయడం చాలా నిజంగా కూడా మా మామకు గర్వకారణం, మా అందరికీ కూడా గర్వకారణం. మరి దుర్షేడు ప్రజలందరికీ కూడా గర్వకారణంగా భావిస్తూ వారికి ఇద్దరికి కూడా మేము మా దుర్షేడు గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బావగారు మీరు ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టడం నిజంగా ఒక తండ్రిగా వారు ఎక్కడున్నా కూడా మీకు వారి ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాను. మరి ఇక్కడనే మా అత్తమ్మ కూడా ఉన్నారు. మరి వారు కూడా వారి తండ్రుల జ్ఞాపకార్థం ఇలా కొడుకులు చేస్తున్నారు అంటే వారికి కూడా చాలా ఆనంద బాష్పాలతో వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఉన్నారు. మరి లోపల ఎంత దుఃఖం ఉన్నా ఏదున్నా మరి ఒకరు మన విద్యారంగంలో ఫిడ్జీ సరికొత్త మైలురాయికి నాంది పలుకుతుందని ఫిడ్జీ డైరెక్టర్ స్వప్న చౌదరి అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఐఐటి నీట్ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫిడ్జీ డైరెక్టర్ స్వప్న చౌదరి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల సిద్ధతకు ప్రసిద్ధి చెందిన ఫిడ్జీ సంస్థ ఇప్పుడు కరీంనగర్లో తన సేవల్ని విస్తరించిందని తెలిపారు. 1992లో స్థాపించబడిన ఫిడ్జీ ఐఐటి, జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలకి వేలాది మంది విద్యార్థులని తయారు చేసిందని చెప్పారు. విద్యార్థులు పెద్ద నగరాలకి వెళ్లకుండానే అత్యుత్తమ నాణ్యత గల కోచింగ్ ఫిడ్జీ ద్వారా అందుతుందని కరీంనగర్ సెంటర్ డైరెక్టర్ మునీందర్ తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాస్మా కరీంనగర్ ప్రతినిధులు సురేందర్, శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్, గంగూలీ నటరాజ్, బుర్ర మధుసూదన్ రెడ్డి, పాఠశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైనటువంటి ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు మంచి మెటీరియల్తో శిక్షణను ఇచ్చేటువంటి ఒక గొప్ప వేదిక ఫిడ్జీ అండి. ఫిడ్జీ మన కరీంనగర్ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఇక్కడ ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది. గడిచిన 25 సంవత్సరాల నుంచి నేను మన స్థానిక విద్యారంగంలో విద్యా వ్యవస్థలు నిర్వహిస్తున్నాను. ఈ 25 సంవత్సరాల కాలం నుంచి విద్యార్థులకు ఎంతో చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించేందుకు, మరిన్ని అద్భుతమైన విజయాలు మన పిల్లలు పొందేందుకు దోహదపడాలన్న కోరికతో ఫిడ్జీ వారిని సంప్రదించి కరీంనగర్లో ఫిడ్జీ బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన పిల్లలు, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పిల్లలు కోటా లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఐఐటి వంటి పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్నారు. వీళ్ళందరికీ కూడా దూరాభారం తగ్గాలనే ఉద్దేశంతో మన దగ్గరే ఒక మంచి విద్యాసంస్థ రావాలని, తల్లిదండ్రులను ఉన్న ప్రాంతాన్ని వదిలి భారమైన బాధతో వాళ్ళు ఏం తింటున్నారో ఏముంటున్నారో అనే ఒక భారమైన బాధతో పిల్లల లక్ష్యాల కోసం సుదూర ప్రాంతాలకు మన పిల్లలను పంపిస్తుంది. రాజ్యాంగ హక్కుల సాధనలో నవంబర్ 26న హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నామని జాతీయ మాల మహానాడు మానకొండూరు మండల అధ్యక్షుడు బొల్లం వెంకటస్వామి అన్నారు. మాల మహానాడు ఆధ్వర్యంలో మానకొండూరు మండల కేంద్రంలో పోస్టర్లని ఆవిష్కరించారు. మాలల హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 26న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టబోయే ధర్నా కార్యక్రమానికి మాలలంతా అధిక సంఖ్యలో రావాలని బొల్లం వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు మాల సంఘం అధ్యక్షులు వేల్పుల రాములు, మాల సంఘం ఉండింటి శంకరయ్య, వేల్పుల రవి, ఇస్కుల అంజయ్య, గంజి శ్రీనివాస్, ఉండింటి మల్లేశం, మాల కిషన్, మాల సంఘం యువకులు పాల్గొన్నారు.
గ్రామంలో మాలలందరం ఒకటై రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి ఆజ్ఞానుసారంగా మాలల రక్షణ సాధన కోసం 26 నవంబర్ రోజున చెలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలనే ఉద్దేశంతో గ్రామాన పోస్టర్లు ఆవిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా మన మాలసు అందరూ ఎక్కువ పర్సెంట్ ఢిల్లీలో జరగబోయే జంతర్ మంతర్ కార్యక్రమానికి 26 నవంబర్ ఈరోజు జరిగేటువంటి మాలల సంరక్షణకై సాధనకై ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాను. తర్వాత 99 జీవో అనేది మన మాలలకు అన్యాయం జరుగుతుంది, దాన్ని ఎత్తివేయాలని చెప్పి మేమందరం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాన్ని 99 జీవో ఎత్తివేసి మా మాలలకు 15 నుంచి 20% రిజర్వేషన్ కల్పించాలని, ఇక ముందు మా ఉద్యోగాలు దొరికాయి ఇదే విధంగా కనుక చేసినట్టయితే కాబట్టి ప్రభుత్వం 15 నుంచి 20% మాకు రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటూ గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మించాలంటూ గన్నేరువరంలో యువజన సంఘాలు ఆందోళనకి దిగాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కేంద్రంలో యువజన సంఘాల నేతల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గుండ్లపల్లి నుండి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మించాలి అంటూ కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని యువజన సంఘాల అధ్యక్షులు కాల్వ నాగరాజు అన్నారు. గత ప్రభుత్వంలో డబుల్ రోడ్డు గురించి అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గెలిచిన 100 రోజుల్లోనే డబుల్ రోడ్డు నిర్మిస్తానని మాట ఇచ్చి మరిచారని తెలిపారు. రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను తీర్చేందుకు తమ మండలానికి డబుల్ రోడ్డు నిర్మించాలని కోరారు. ప్రజా ప్రతినిధులు కల్పించుకుని పనులు చేపట్టేలా కృషి చేయాలి అన్నారు. ఆదివారం లోపు డబుల్ రోడ్డు పనులు ప్రారంభించాలని, లేని యెడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఆయనకు తెలిసి కూడా నీరెత్తనట్టు ఉంటుండు. ఇంకా మొన్న ఒక 24 అవర్స్ ఒక లారీ ఒక బ్రిడ్జ్ మీద ఆగిపోయింది. అంతలోపు హెల్త్ ఎమర్జెన్సీ ఎవరికైనా ఉంటే ప్రాణం పోతే అది ఎవరిదే బాధ్యత? రోడ్ మీద ఎన్నో చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. రేపు ఇంకో పెద్ద ప్రమాదం అయితే కావచ్చు. నువ్వు 100 రోజులలో రోడ్డు పూర్తి చేస్తానే అధికారంలోకి వచ్చినావు. ఇదే యువజనాల సంఘాల సపోర్ట్తో నువ్వు అధికారంలోకి వచ్చినావు. అది మరిచినావు. ముందు వాళ్ళు మాత్రం అది గుర్తుపెట్టుకో. తగిన శాస్త్రీయ చెప్తారు. ఈ సండే లోపల హామీ కాదు, రోడ్డు పనులు స్టార్ట్ చేయాలి. నువ్వు ఎన్నికల హామీగా ఎన్నికల్లో గెలిచిన వెంటనే 6 నెలల లోపు నేను డబుల్ రోడ్డు పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇచ్చి మరిచారు. ఇప్పటివరకు ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఎంత ఇబ్బంది పడుతున్నారని చూసుకుంటూ కూడా మీరు మాతో పాటుగా రోడ్డు మీద వచ్చి కూర్చున్నారు. మీకు తెలియదు రోడ్డు కష్టాలు. ఇంకెన్ని రోజులు ఈ రోడ్డు కష్టాలు మాకు? నిన్నగాక మొన్న హార్వెస్టర్ మునిగింది, ఇక్కడ మనిషి పడ్డాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా మీరైతే నిమ్మగ్నీరంటూ ఉంటున్నారు. డబుల్ రోడ్డుని ఎంత తొందరగా వీలు అయితే అంత తొందరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన మీరు ఇప్పటివరకు దాన్ని ఊసి తీయట్లేదు. ఎప్పుడు పూర్తి చేస్తారని మా యువజన సంఘం తరఫున మీకు పిలుపునిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. మీరు కనుక వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇవ్వకపోతే, లేకపోతే ఎప్పుడు పూర్తి చేస్తామని సమయం చెప్పకపోతే డబుల్ రోడ్డు కోసం గుండ్లపల్లి రోడ్డు మీద మళ్ళీ ధర్నా చేయడం కంపల్సరీగా. మీరు ప్రజా ఆగ్రహాన్ని ఎంత ఘోరంగా ఉంటుందో మీరు చూస్తారు. రసమయ్య గారికి ఎంత జరిగిందో అంతకంటే డబుల్ చూపిస్తామని పక్కా చెప్తున్నాం మేము. కరీంనగర్ కు చెందిన గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేపడుతున్న శబరిమల మహాపాదయాత్ర 30వ రోజుకు చేరింది. గుంజూరు నుండి బయలుదేరిన అయ్యప్ప స్వాములు తమిళనాడు రాష్ట్రంలోని సేవగానిపల్లికి చేరుకున్నారు. అక్కడ సిద్దిపేటకు చెందిన అయ్యప్ప భక్తులు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. తిరిగి సాయంకాలం సేవగానిపల్లి నుండి బయలుదేరి హెస్సూరు పట్టణంలో ఆంధ్ర సంస్కృతి భవన్ చేరుకున్నారు. అక్కడ కరీంనగర్ కు చెందిన కొసువ వెంకటరెడ్డి, సూరియమ్మ, కాంతారెడ్డి, జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులు, మాచర్ల ఎల్లాస్వామి, మాచర్ల లక్ష్మి, మాచర్ల శివకృష్ణ కుటుంబ సభ్యుల సహకారంతో స్వాములకి అల్పాహారం అందజేశారు. మంగళవారం రోజున ఉదనపల్లికి చేరుకోనున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.